హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే లైక్ నాన్ కోడింగ్ డొమైన్స్. సో మీకు కోడింగ్ రాదు. సో కోడింగ్ రాకపోతే నాకు కోడింగ్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి. సో నేను ఎట్లాంటి డొమైన్ చూస్ చేసుకోవాలి అనేది ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి నాన్ కోడింగ్ డొమైన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే అనలిటిక్స్ సంబంధించిన డొమైన్ కానీ, పెగాకు సంబంధించిన డొమైన్ కానీ, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ సంబంధించిన డొమైన్ కానీ, సో పవర్ బిఐ డొమైన్ కానీ, లేకపోతే టెస్టింగ్ సంబంధించింది, గ్రాఫిక్స్ సంబంధించిన డొమైన్స్ ఉంటాయి. సో ఇవి కేటగరైజ్కి ఎలా చేయడం జరిగిందంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనలిటిక్స్ చేయాలనుకుంటే మీరు లైక్ బిజినెస్ అనలిస్ట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో దానికి ఎక్సెల్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, సంథింగ్ మీరు ఎస్క్యూఎల్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో అనలిటిక్స్ చేయడం కోసం లైక్ టూల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది, అట్లాంటివి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ నేర్చుకున్నట్లయితే మీరు డేటా విజువలైజేషన్ చేయడం కోసం మీరు యూస్ చేస్తారు. సో లైక్ ఇది పవర్ బిఐ డొమైన్కి వెళ్ళి మీరు లైక్ పవర్ బిఐ కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు కోడింగ్ అయితే అవసరం లేదు. ఓకేనా. సో అనలిటిక్స్లో కూడా మనకి లైక్ బిజినెస్ అనలిస్ట్లో కూడా మనకి ఏంటంటే లైక్ కోడింగ్ అనేది అవసరం లేదు అనమాట. సో మీరు అసలు చూసినట్లయితే పేగా సంబంధించింది పేగా డెవలపర్ రోల్కి వెళ్ళొచ్చు మీరు. సో పేగా కూడా మీకు అవసరం లేదనమాట. లైక్ కొన్ని సిఆర్ఎం టూల్స్ ఉంటాయి అనమాట, లైక్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఆ టూల్స్ కూడా నేర్చుకుంటే మీకు ఏమవుతుందంటే లైక్ మీకు అక్కడ కూడా కోడింగ్ అయితే అవసరం ఉండదు. అండ్ దెన్ కొన్నిసార్లు చూసినట్లయితే టెస్టింగ్. సో టెస్టింగ్ మీకు తెలిసినట్లే లైక్ ఒక అప్లికేషన్ టెస్ట్ చేయడం కానీ, ఓకేనా, అట్లాంటి వర్క్ అయితే చేస్తూ ఉంటారు. సో టెస్టింగ్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళొచ్చు. టెస్టింగ్ డిపార్ట్మెంట్లో మీరు వెళ్ళాలనుకుంటే ఓన్లీ మాన్యువల్ టెస్టర్ మాత్రమే వెళ్ళాలి. ఆటోమేషన్ టెస్టర్ అనేదానికి మీకు లైక్ కోడింగ్ అవసరం ఉంటుంది. సో మీరు లైక్ మాన్యువల్ టెస్టింగ్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అనమాట, లైక్ కోడింగ్ రాని వాళ్ళు. ఓకేనా. సో లైక్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి, లేకపోతే బీడీఏ అని చెప్పేసి, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి, ఈ రోల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీస్లో లైక్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ అయితే లైక్ హైరింగ్ చేయడం కానీ, టోటల్గా చూడడం కానీ, సో సంథింగ్ డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సో హెచ్ఆర్ సంబంధించి అది చేస్తారు. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కూడా చేస్తాడు. సో వాళ్ళకైతే కోడింగ్ అవసరం ఉండదు. సో అదేవిధంగా గ్రాఫిక్స్ డిజైనర్ కానీ, లైక్ యూఎక్స్ డిజైనర్స్ కానీ, సో వీళ్ళంతా కూడా గ్రాఫికల్ ఓరియంటెడ్గా చేసే వాళ్ళంతా కూడా లైక్ ఈ గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ కింద మనం తీసుకోవచ్చు. ఓకేనా. సో ఈ డొమైన్స్లో మీరు చేసుకోవచ్చు అనమాట, లైక్ అనలిటిక్స్ అని చెప్పేసి, పేగా అని చెప్పేసి, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, గ్రాఫిక్స్, సో టెస్టింగ్, పవర్. సో మీరు ఒకవేళ కోడింగ్ లైక్ నాకు రాదు, నేను నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ వెళ్ళి గూగుల్ వెళ్ళి సెర్చ్ చేయండి. ఎట్లాంటి సెర్చ్ చేస్తారంటే లైక్ పవర్ బిఐ డెవలపర్, ఓకేనా, లేకపోతే మాన్యువల్ టెస్టర్, ఓకే, బీడీఈ, ఓకేనా, హెచ్ఆర్కి. సో అదేవిధంగా గ్రాఫిక్ డిజైనర్, పేగా డెవలపర్, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి, ఒకసారి సెర్చ్ చేయండి, లైక్ హౌ టు బికమ్ ఏ పవర్ బిఐ డెవలపర్ ఆర్ హౌ టు బికమ్ ఏ బిజినెస్ అనలిస్ట్. ఓకే, వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్, వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఆఫ్ పవర్ బిఐ డెవలపర్ అనేది మీరు ఒకసారి సెర్చ్ చేసినట్లయితే, మనం వీడియోస్ కూడా చేసాము దానిపైన, మీరు అక్కడ కూడా చూడవచ్చు. సో అక్కడ చెప్తారనమాట మీకు, లైక్ ఒకవేళ మీరు పవర్ బిఐ డెవలపర్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి, లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే మీకు అక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ స్టెప్, సెకండ్ ఇది, థర్డ్ ఇలా నేర్చుకోండి. సో దాన్ని బట్టి మీరు అయితే జాబ్ అయితే క్రాక్ చేయొచ్చు అని చెప్తా ఉంటారు. సో అట్లా రోడ్ మ్యాప్స్ చూసి మీరు సెల్ఫ్గా నేర్చుకోవచ్చు, లేకపోతే ఎనీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ, లేకపోతే ఏదైనా ఆన్లైన్ కోర్సెస్ కూడా తీసుకొని నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఈ ఫస్ట్ తెలిసింది కదా, సో తెలిసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి అనమాట. ఓకేనా. ఎక్స్ప్లోర్ చేయండి. నేనైతే ఏదైతే చేయగలుగుతాను, నేనైతే ఏది చేయలేను అనేది మీకు ఏదైతే అనిపిస్తూ ఉంటుందో నేను చేయగలుగుతానని చెప్పేసి దాని గురించి సెర్చ్ చేయండి. దాని మీద లైక్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, అన్ని తెలుసుకున్న తర్వాత ఒకసారి స్టెప్ వేయండి. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఒకవేళ నాన్ కోడింగ్ వాళ్ళు ఒకవేళ లైక్ ఈ డొమైన్స్కి వెళ్ళాలనుకుంటే ఈ డొమైన్స్ అయితే ఉన్నాయి, ఇంకా చాలా డొమైన్స్ ఉంటాయి. సో మనం ఏమైనా డొమైన్స్ మిస్ చేస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఓకేనా. సో నాకు తెలిసింది మీకు చెప్పాను. ఓకేనా. ఈ వీడియో మీకు అసలైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.